హాయ్ అందరికీ, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాతకైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను. మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండుగ రోజు మంచిగా స్వీట్తో అయితే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నాను నా ఛానల్ని. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లో గోధుమ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు అయితే తీసుకుంటున్నాను. కాగబెట్టిన పాలు, పచ్చి పాలు అయితే కాదండి, కాగబెట్టినవి గోరువెచ్చని పాలతో అయితేనే చేస్తున్నాను. సో ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. మళ్ళీ చెప్తున్నాను. సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. అవి కూడా పోసాక ఒకసారి మంచిగా నీట్గా కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సేమ్ అదే గ్లాస్తో కూడా షుగర్ అయితే తీస్తున్నాను. మీకు ఒక స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని, లేదంటే తక్కువ వేసుకొని లైట్గా ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. చూచారు కదా, ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది. ముందుగా మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కాజు, బాదం, కిస్మిస్ వేసుకొని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.